ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. మేడారంలో పునర్నిర్మించిన గద్దెలను భక్తులకు అంకితం చేసిన రేవంత్. జాతరకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడి. కమిషన్ల కోసమే టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రస్తావన. వాటాలు, కాంట్రాక్టుల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని హరీష్ రావు ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ కసరత్తు. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని మరోసారి పరిశీలించిన విదేశీ నిపుణులు. పనులు జరుగుతున్న తీరును అధ్యయనం చేసిన ప్రతినిధులు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం జ్యూరిక్ చేరుకున్న చంద్రబాబు, లోకేష్. హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి. ఒక్కరోజే 13,000కు పైగా పెరిగిన వెండి ధర. తొలిసారి 3 లక్షల మార్కు దాటిన కిలో. 1,50,000కు చేరువైన 10 గ్రాముల పసిడి. గ్రీన్లాండ్ వ్యవహారంలో అమెరికా వైఖరిని ఖండించిన జర్మనీ. సుంకాల పేరుతో బెదిరింపులు సరికాదని ట్రంప్నకు సూచన. మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా పునర్నిర్మించిన ఆలయాన్ని మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. జాతర సమయంలోనే కాకుండా అన్ని వేళలా వనదేవతలను దర్శించుకునేలా అభివృద్ధి పనులు చేశామని మంత్రి పొన్నం వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారళమ్మ పునర్నిర్మించిన గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. నిన్న మేడారంలోనే బస చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు ఉదయం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ఆవిష్కరించారు. తర్వాత కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క సారళమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలో మైలురాయిగా నిలిచేలా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఏళ్లనాటి కోయిల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలు శిల్పాలపై చెక్కించింది. 4,000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలిసేలా 7,000 చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 3 నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ 100 ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు. గద్దెల ప్రాంగణాన్ని 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పూర్తి చేశారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ ఘట్టం అద్భుతంగా జరిగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభమై 31న ముగియనుండగా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణలో అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు వెల్లడించారు.
ఇక్కడికి వస్తే అసౌకర్యాలకు నిలయమైనటువంటి పరిస్థితి నుంచి కొంతకాలంలోనే ఇంత పెద్ద అభివృద్ధి జరిపి ఈరోజు అన్ని ప్రారంభం చేసుకున్నాం. 2 సంవత్సరాలకు జరిగే ఒక జాతరనే కాకుండా నిత్యం భక్తులు వచ్చేటువంటి విధంగా ఇప్పటి నుంచి ఎకో టూరిజం కావచ్చు, ఎండోమెంట్ టూరిజం మీద దేవాలయం రావడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తారని ఆకాంక్ష. 4000 బస్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా ఎక్కడికక్కడ బస్ స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కువ భక్తులు వచ్చే ప్రాంతాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అధికారులను సెలవులు రద్దు చేసి ఇక్కడనే ఏర్పాటు చేస్తా ఉన్నాం. టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కమిషన్లు కాజేసే కుట్ర దాగుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అవుట్సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య వార్ నడుస్తోందని విమర్శించారు. నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు. నైని బొగ్గు గనుల టెండర్ నోటిఫికేషన్ రద్దు వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేబినెట్ భేటీ టెండర్ల వ్యవహారంపై హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడిన హరీష్ రావు మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా ఊసేలేదని దుయ్యబట్టారు. రైతు భరోసా కోసం రైతులు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వాటాలు, కాంట్రాక్టుల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది? ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది? ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి. ఆ టెండర్లను రద్దు చేసి అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ పేరు మీద కాకుండా వాళ్ళ సిస్టమ్ కన్సర్న్ వాళ్ళ అనుయాయులకు ఈరోజు +7 మీద టెండర్లు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొట్టా ఉన్నారు. ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దన్నుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. మేడారం టెండర్ల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయని హరీష్ రావు ఆరోపించారు. హోలోగ్రామ్ టెండర్ల విషయంలో మంత్రి, ఐఏఎస్ అధికారి మధ్య విభేదాలు తలెత్తాయని అన్నారు. సినిమా టికెట్ల ధర పెంపు తనకే తెలియదని ఆ శాఖ మంత్రి చెప్పారని విమర్శించారు. సింగరేణి నైనీ బ్లాక్ టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సెంటేజ్లు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఆయన ఆజ్ఞ లేందే సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే రేవంత్ రెడ్డి గద్దె కూలుస్తామని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దావోస్ పర్యటనకు బయలుదేరింది. మేడారం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి దావోస్ బయలుదేరారు. ఈ నెల 23 వరకు ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో సీఎం బృందం పాల్గొంటుంది. రేవంత్ వెంట సీఎంఓ అధికారులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లారు. దావోస్లో రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, ఎల్ ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డిపి వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా భేటీ కానున్నారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ పాల్గొంటారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిక్ చేరుకున్నారు.
జ్యూరిక్ విమానాశ్రయంలో స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో చంద్రబాబుతో సింగపూర్ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ముఖ్యమంత్రికి జ్యూరిక్ విమానాశ్రయంలో తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యూరప్లోని 20కి పైగా దేశాల నుంచి తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. భవిష్యత్తుకు సిద్ధమైన పరిశ్రమలతో లోతైన చర్చలు జరపడం, గ్లోబల్ నాయకులతో అర్థవంతమైన భాగస్వామ్యాలను నిర్మించడమే లక్ష్యంగా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చేరుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ను నమ్మకమైన గమ్యంగా నిలుపుతామని అన్నారు. దావోస్లో 90వ దశకంలోనే చంద్రబాబు భారత్కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరిగా నిలిచారని వెల్లడించారు. దావోస్ అనేది కేవలం ఎంఓయూలపై సంతకాలు చేసే వేదిక మాత్రమే కాదని, వ్యాపారం, సాంకేతికత, ప్రజా విధానాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుసుకునే ప్రపంచ స్థాయి ఆలోచన వేదిక అని లోకేష్ చెప్పారు. ఇక్కడే దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పడతాయని, స్థిరమైన ఆలోచనలు, పరీక్షలు ఎదురవుతాయని చెప్పారు. గ్లోబల్ ధోరణులు అర్థమవుతాయని వివరించారు. అంతకుముందు దావోస్ సదస్సు కోసం జ్యూరిక్ చేరుకున్న లోకేష్కు తెలుగు ప్రవాసాంధ్రులు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. గత వైసీపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖను నిర్వీర్యం చేసిందని ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పశువులకు 3 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఏపీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు శిబిరాలు జరగనున్నట్లు చెప్పారు. సబ్సిడీ మీద పశుగ్రాసం, దాణా అందిస్తున్నట్లు వివరించారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్న వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేవాళ్ళు. 19లో అధికారం మారిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 150 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి యానిమల్స్ అన్నింటికీ డబ్బు ఇచ్చాను. ప్రతి యానిమల్కి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక యానిమల్కి 1920 రూపాయలు అవుతుంది. 288 రూపాయలు రైతు కడితే మిగతా డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించాం. వెండి ధర పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్కు దాటింది. ఒక్క రోజులోనే 13,553 రూపాయల మేర పెరిగి 3,13,15 రూపాయలకు చేరింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,35,000గా ఉన్న కిలో వెండి ధర 20 రోజుల్లోనే 66,000 రూపాయల మేర పెరిగింది. ఇటు హైదరాబాద్లోనూ కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. ఇవాళ ఒక్కరోజే 10,000కు పైగా పెరిగి 3,02,000కు చేరింది. బంగారం ధరలు కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల పసిడి ధర 2,983 రూపాయల మేర పెరిగి 1,45,500 రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,310 రూపాయల మేర పెరిగి 1,49,480 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లో ఇటీవల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గిస్తుందన్న అంచనాలు వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించడం వంటి కారణాలతో మదుపరులు బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కట్టబెట్టింది. మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్లలో దుద్దేళ్ల శ్రీధర్బాబు, కరీంనగర్లో తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, మెదక్ పరిధిలో వివేక్ వెంకటస్వామి పర్యవేక్షణ చేస్తారు. నాగర్ కర్నూలు వాకటి శ్రీహరి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరి అనసూయ సీతక్క, నిజామాబాద్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు.
వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పార్టీ తరపున బాధ్యత వహిస్తారు. వీరంతా ఎన్నికలు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో ఉండి అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరి రెబల్స్ వల్ల నష్టం జరగకుండా వీరంతా కాంగ్రెస్ క్షేత్రస్థాయి నేతల మధ్య సమన్వయం చేయనున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 54 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా 17 పోలీస్ స్టేషన్లలో SHOలను మార్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఈ స్టేషన్లకు కొత్త అధికారులను నియమించడం ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈసారి బదిలీ చేసిన వారిలో 28 మంది ఇన్స్పెక్టర్లకు వివిధ విభాగాల్లో పోలీస్ స్టేషన్లలో కొత్త పోస్టింగులు ఇచ్చారు. మిగిలిన 26 మంది అధికారులను సిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడే వేచి ఉండాలని కమిషనర్ సూచించారు. విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణులు 6వ విడత పర్యటించారు. నిపుణులు సీన్ హించి బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు సైట్ను సందర్శించారు. వారికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనుల పురోగతిని నిపుణుల బృందానికి వివరించారు. గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డి వాల్, డి వాటరింగ్ ఛానల్, రాక్ఫిల్ డ్యాం తదితర ప్రాంతాలను నిపుణుల బృందం పరిశీలించింది. బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను ఒక బ్రిటిష్ అధికారి స్థాపించాడనే విషయాన్ని మర్చిపోతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్లా మారిందని ఆయన దుయ్యబట్టారు. నరేగా పేరు గురించి కాంగ్రెస్ బాధపడుతోందని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ను రద్దు చేయాలని గాంధీజీ అన్నారని, కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తున్న గాంధీజీ ఆశయాన్ని నెరవేర్చుతున్నారని సంజయ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఓట్ల కోసం కులం, మతం పేరుతో ప్రజలను కాంగ్రెస్ విభజిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే మార్గంలో పనిచేస్తోందన్నారు. స్కిల్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సు పెట్టి మొదటి విద్యార్థిగా రేవంత్ రెడ్డి జాయిన్ కావాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆ విషయంలో సీఎంలో నైపుణ్యం లోపిస్తున్నట్లు కనిపిస్తోందని బండి సంజయ్ పోస్టు చేశారు. గోదావరి నదీ జలాల అంశంపై బీఆర్ఎస్ వైసీపీ కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబుపై విషం చిమ్ముతున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడిన ఆయన గోదావరి జలాలపై బురద రాజకీయం చేయడమే రెండు పార్టీల ఎజెండా అని పేర్కొన్నారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని బీఆర్ఎస్ నేతలు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ బీఆర్ఎస్ స్నేహంగా ఉంటే తమకు నష్టం లేదన్న అప్పలనాయుడు స్నేహం ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. గోదావరి జలాలపైన అసలు వీరిద్దరు మాట్లాడిన సందర్భం చూస్తే అసలు నీళ్లు ఎవరు తాగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు తాగుతున్నారా లేకపోతే వైసీపీ నాయకులు తాగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగత ఏర్పాట్లు చేస్తారు. కేటీఆర్ గారు ఖమ్మం వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు వారికి స్వాగతం పలికి జైజేలు కొడతారు. మనం 5 సంవత్సరాలు చూసాం అనంతముల అనుబంధాలు. ఇప్పటికి కూడా ఇంకా అవి మారలేదు. సరే, మీ స్నేహం మాకు ఉండడం మాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి. కానీ ఈ స్నేహం ముసుగులో ప్రజల తప్పుదోవ పట్టించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస కొడెలలో జరిగింది. ఈ ప్రమాదంలో 78 మందికి స్వల్ప గాయాలు కాగా 7 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయనగరం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు రాజాం నుంచి చీపురుపల్లి వైపు వెళుతుండగా అప్పన్నవలస కూడలికి చేరుకునే సమయానికి బస్సు డ్రైవర్ గురువులకి ఫిట్స్ వచ్చాయి. వెంటనే బస్సు అదుపు తప్పి పక్కనున్న పొలాల్లో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 87 మంది ఉన్నారు. తీవ్ర గాయాలైన వారిలో సాయి విశాలాక్షి అనే యువతికి కాలు విరిగింది. కొయ్యాన రాము అనే వ్యక్తికి భుజం ఎముక పక్కకు జారింది. ఫిట్స్ వచ్చిన డ్రైవర్ గురువులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు నెమ్మదిగా వెళ్తుండడం వల్ల ప్రాణనష్టం తప్పిందని భావిస్తున్నారు. ఓ కళాశాల బస్సు ఢీకొని తన కుమారుడిని పాఠశాలలో దింపేందుకు వెళుతున్న మహిళ, ఆ చిన్నారి అక్కడికక్కడే చనిపోయిన ఘటన బెంగళూరులో జరిగింది.
బెంగళూరులోని వివేక్ నగర్ బస్టాప్ సమీపంలో ఓ మహిళ తన కుమారుడితో కలిసి రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే డ్రైవర్ బస్సును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లగా అప్పటికే తల్లి, కుమారుడు మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారైన డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. యూటర్న్ తీసుకునే సమయంలో బస్సు డ్రైవర్ బాధితులను గమనించలేదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ఆ నిరసనలకు అమెరికా మద్దతు తెలుపుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాని మిత్రపక్షాలు విధించిన అమానవీయ ఆంక్షల వల్లే తమ పౌరులు కష్టాలు పడుతున్నారని పెజెష్కియాన్ ఆరోపించారు. తమ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీపై దాడి చేస్తే అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని అమెరికాను హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నిర్బంధంలో ఉన్న వారికి ఉరిశిక్ష విధించే అంశంలో ముందుకెళతామని ఇరాన్ న్యాయశాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. కొన్ని కేసులను మెహరబ్ కింద నమోదు చేశామని, వాటి విషయంలో చట్టం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఇరాన్ చట్టంలో మెహరబ్ను దేవుడిపై యుద్ధంగా పేర్కొంటుండగా ఈ నిబంధన కింద కేసు నమోదైతే ఉరిశిక్ష విధిస్తారు. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలుపుతూ అమెరికా లాస్ ఏంజలస్లో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. ఇస్లామిక్ విప్లవానికి ముందు ఉన్న ఇరాన్ జాతీయ జెండాతో సిటీ హాల్కు వరకు ర్యాలీ చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న వేలాది మందిని ఇరాన్ ప్రభుత్వం హతమార్చిందని పలువురు ఆరోపించారు. ఈ అంశంపై ప్రపంచ దేశాలు గళమెత్తాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఇరాన్కు సహకారం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొన్నారని, ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీస్ శాఖ తెలిపింది. లాస్ ఏంజలస్లో ప్రవాస ఇరాన్ వాసులు అధికంగా ఉంటారని, వారే ర్యాలీలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. డెన్మార్క్, గ్రీన్లాండ్లకు ఐరోపా దేశాలు ఒక్కొక్కటే మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో జర్మనీ చేరింది. గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, డెన్మార్క్తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. నాటో సభ్య దేశంగా ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు కట్టుబడి ఉన్నామని ఫ్రెడరిక్ మెర్జ్ రాసుకొచ్చారు. సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడడం వల్ల సంబంధాలు బలహీనపడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సూచించారు. డెన్మార్క్ నియంత్రణలో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఐరోపా దేశాలు ఖండించాయి. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యత అని పేర్కొంటూ ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాలు తమ బలగాలను అక్కడికి తరలించాయి. ఈ పరిణామాలతో చిర్రెత్తిన ట్రంప్ డెన్మార్క్ సహా 7 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకాలను విధించారు. నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వనందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు సందేశం పంపారు. 8కి పైనే యుద్ధాలను ఆపినప్పటికీ నార్వే తనకు నోబెల్ బహుమతి ఇవ్వనందున ఇకపై కేవలం శాంతి కోసమే ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో అమెరికాకు ఏది మంచితో దానిపైనే ఆలోచిస్తారని పేర్కొన్నారు. రష్యా, చైనా నుంచి రక్షించలేని డెన్మార్క్కు గ్రీన్లాండ్పై యాజమాన్య హక్కు ఎలా ఉంటుందని ట్రంప్ ప్రశ్నించారు. 100 ఏళ్ల క్రితం డెన్మార్క్కు చెందిన ఓ పడవ గ్రీన్లాండ్లో దిగడం తప్ప అది డెన్మార్క్ది అని చెప్పేందుకు ఏ ఆధారాలు లేవన్నారు. గ్రీన్లాండ్పై అమెరికా నియంత్రణ లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదని వివరించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకి అధినేత విజయ్ మరోసారి సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. చెన్నై నుంచి గత రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన ఉదయం 11 గంటలకు లోధి రోడ్డులో ఉన్న సిబిఐ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి నేతృత్వంలో బృందం విజయ్ను విచారిస్తోంది. ఈ నెల 12న తొలిసారి సిబిఐ విజయ్ను విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరూర్ తొక్కిసలాట కేసుపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. ముఖ్యాంశాలు మరోసారి. మేడారంలో పునర్నిర్మించిన గద్దెలను భక్తులకు అంకితం చేసిన రేవంత్. జాతరకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడి. కమిషన్ల కోసమే టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ప్రస్తావన. వాటాలు, కాంట్రాక్టుల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని హరీష్ రావు ఆరోపణ. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ కసరత్తు. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని మరోసారి పరిశీలించిన విదేశీ నిపుణులు.
పనులు జరుగుతున్న తీరును అధ్యయనం చేసిన ప్రతినిధులు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం జ్యూరిక్ చేరుకున్న చంద్రబాబు, లోకేష్. హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి. ఒక్కరోజే 13,000కు పైగా పెరిగిన వెండి ధర. తొలిసారి 3 లక్షల మార్కు దాటిన కిలో, 1,50,000కు చేరువైన 10 గ్రాముల పసిడి. గ్రీన్లాండ్ వ్యవహారంలో అమెరికా వైఖరిని ఖండించిన జర్మనీ. సుంకాల పేరుతో బెదిరింపులు సరికాదని ట్రంప్నకు సూచన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.